భారత్పై అమెరికా 50% సుంకాలు విధిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందనే కారణం చూపి భారత్పై సుంకాలను భారీగా పెంచింది ట్రంప్ సర్కార్. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తో భారత ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టారిఫ్లు తగ్గుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తోంది. భారత్పై అమెరికా 50% సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదనపు సుంకాల ఫలితంగా మన దేశ వస్తువుల ధరలు అమెరికాలో భారీగా పెరిగిపోయి పోటీ తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది. ఆగస్టు నెలలో అమెరికాకు భారత ఎగుమతులు 16.3% తగ్గి $6.7 బిలియన్ చేరాయి. అమెరికా టారిఫ్లు 50%కి చేరడంతో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది. జూన్లో 5.7% తరుగుదల ఉండగా జూలైలో 3.6%గా ఉంది. అమెరికాకు చివరిసారిగా మే నెలలో భారత ఎగుమతులు పెరిగాయి. అప్పుడు ఎగుమతులు 4.8% వృద్ధి చెంది $8.8 బిలియన్ నమోదయ్యాయి. అంతకుముందు నెల $8.4 బిలియన్ ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 4 వరకు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో భారత సరుకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగుమతయ్యాయి. ఆ తర్వాత ట్రంప్ అన్ని దేశాలకు 10% పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా వ్యాపార సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో మే నెలలో కూడా ఎగుమతులు పెరిగాయి. కానీ ఆ తర్వాత నుంచి పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా టారిఫ్లు విధించడం ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన అదనపు సుంకాలు భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నెలలో తొలుత 25%, ఆ తర్వాత మరో 25% పన్నులు భారత్పై పడ్డాయి. అయితే భారత్ నుంచి ఎగుమతయ్యే ఫోన్లు, ఔషధాలకు మాత్రం మినహాయింపు లభిస్తోంది. అయినా ఈ స్థాయి తరుగుదల నమోదైందంటే మిగిలిన ఉత్పత్తులు అనుకున్న దానికంటే తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లేనని స్పష్టమవుతోంది. లేబర్ ఆధారిత పరిశ్రమలైన దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్, రొయ్యలు, కార్పెట్లు వంటివి ఒత్తిడికి గురికానున్నాయి. వీటిల్లో 30 నుంచి 60% మధ్య ఎగుమతులు అమెరికాకే వెళ్లాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా ఇదే విధంగా టారిఫ్లు కొనసాగితే 30 నుంచి 35 బిలియన్ మేర అమెరికాతో వ్యాపారాన్ని భారత్ నష్టపోనుంది. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ల తగ్గింపు విషయంలో అమెరికా నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయనే సంకేతాలు పంపుతున్నాయి. నిజానికి భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించిన తర్వాత మన విదేశాంగ విధానం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే స్నేహం కొనసాగిస్తున్న రష్యాతో పాటు చైనాతో కూడా స్నేహ సంబంధాలు బలోపేతం చేయడంతో ట్రంప్లో కలవరపాటు మొదలైంది. చైనాతో భారత్ కలిసి పనిచేస్తే జరిగే పరిణామాలను ముందే ఊహించిన ట్రంప్ కాస్త వెనక్కి తగ్గి భారత్ తమకు మిత్రదేశం అంటూ చేసిన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 5 విడతలుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ప్రారంభమైన చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయేమోనన్న ఆశాభావం ఎగుమతిదారుల్లో నెలకొంది. భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంటుండగా దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా నుంచి వాణిజ్య ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బ్రెండన్ లించ్ అమెరికా బృందానికి సారథ్యం వహిస్తున్నారు. ముందుగా ప్రకటించిన 25% సుంకానికి అదనంగా మన ఉత్పత్తులపై అమెరికా విధించిన 25% సుంకాన్ని తొలగించకుంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండవని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య చర్చల్లో పురోగతి ఈ అదనపు సుంకాల తొలగింపుపైనే ఆధారపడి ఉంటుందని జీటీఆర్ఐ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపడం లేదనే కారణాన్ని చూపుతూ భారత్పై 25% అదనపు సుంకాన్ని అమెరికా విధించింది. అమెరికా నుంచి అదనపు సుంకాల తొలగింపు సంకేతాలు వచ్చే వరకు చర్చలు నెమ్మదిగానే కొనసాగుతాయని, వేగవంత పరిష్కారం ఉండకపోవచ్చని జీటీఆర్ఐ తెలిపింది. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తో ఇప్పటికే భారత ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి.
ఈ సుంకాలు ఇదే విధంగా కొనసాగితే ఎగుమతులు మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ టారిఫ్లను తగ్గిస్తారా లేదా అన్నది చూడాలి.